ఇప్పుడు ప్రధానంగా కవిత అంశాన్ని చాలా పెద్ద ఎత్తున కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ మెయిన్గా కేసీఆర్, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ వీళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో ఈమె అంశం ఏదైతే తీర్మార్మల చేసే కామెంట్స్ పట్ల ఆమెకు మద్దతు కానీ లేకపోతే వ్యతిరేకంగా లేరు అంటే అది ఎలా చూడొచ్చు ఆ అంశాన్ని? ఏం చెప్తారంటే సైలెన్స్ ఇస్ కన్నేవన్స్, మౌనంగా ఉన్నావంటే కుమ్మక్కైనవు అంటే కవితతోటే కుమ్మక్కయ్యారు. కవితను ముందుకు తోసేదంతా కేసీఆరే. నువ్వు ఈజే బీసీల ఇష్యూ తీసుకో, ఇంకో ఇష్యూ తీసుకో, మొత్తం స్క్రిప్ట్ అంతా రాసేది కేసీఆరే. కేసీఆర్ దగ్గర ఉన్న మనుషులు రాస్తారు, బయట వచ్చి ఆమె చెప్తుంది. కలిసే ఉన్నారు వాళ్ళు, ఏం డ్రామా, యుద్ధం లేదు, కొట్లాట్లేదు, ఏం లేదు. ముట్టుకుంటే ఏం సమస్య అయితే కవితను పక్కన కూర్చోబెట్టుకుంటే ఆ లిక్కర్ స్కామ్ మురికి అంతా ఈయనకు అంటుతుంది. లిక్కర్ స్కామ్ మురికి అంటకుండా నువ్వు సపరేట్, నేను సపరేట్. అట్లా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరు కలిసే ఉన్నారు. వీళ్ళు లిక్కర్ పార్టీ అంటే ఇదే కదా, నిక్కర్ పార్టీతో కలిసి ఉన్నారు. నిక్కర్ అంటే బీజేపీ. లిక్కర్ పార్టీ నిక్కర్ పార్టీ ఇద్దరు పెనేసుకునే ఉన్నారు, ఇద్దరు ఏం తేడా లేదు ఇద్దరికి. అట్లాంటప్పుడు వాళ్ళకే బయట వాళ్ళకి లేనప్పుడు ఇంట్లో కుటుంబంలో ఏముంటది, ఫ్యామిలీ అంతా కలిసే ఉన్నారు. కేసీఆర్ కనీసం వాళ్ళు స్పందించాలి కదా, స్పందించట్లేదు. ఎందుకంటే స్పందిస్తే ఆ లిక్కర్ మార్క్ అంటుకుంటుంది. ఓకే, లిక్కర్ మార్క్ అంటుకుంటుంది, వీళ్ళంతా కలిసే ఉన్నారని జనం అంటారు. దీని వెనుక కొట్టిన పంపించిన దాంట్లో, గుండాలను పంపించిన దాంట్లో కేటీఆర్ పాత్ర కూడా ఉండొచ్చు, హరీష్ రావు పాత్ర కూడా ఉండొచ్చు. అందరు కలిసే చేసి ఉంటారు. అది బయటికి చెప్పరు. ఉర్దూల సామెత ఏంటంటే, మామూలు ఊర్లలో కూడా అంటారు, మా అమ్మ ఏం చెప్పేదంటే, ఏనుగు పండ్లు బయటికి చూపించేది ఒకటి, లోపల నమ్మలేదు ఒకటి. నమ్మలే వాటిని చూపించదు, చూపించే వాటితో నమ్మలేదు. వాళ్ళు అదే చేస్తున్నారు. గైదంతాలు కదా, గైదంతాలు చూపించేది ఒకటి, నమ్మలేదు ఒకటి. సో వీళ్ళు కూడా అంతే, బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి, నమ్మలేదు ఒకటి. అందుకని అవి వాళ్ళు ఏం కలవరు, లోపలందరూ కలిసే ఉన్నారు. అవి బయట రావు కదా, మనం సీసీటీవీ కెమెరాలు పెడితే మనకు బయటికి కనిపించేది. ఇప్పుడు తీర్మార్మల ఆఫీస్ పైన దాడి జరిగింది, దీనిపైన కనీసం రాజకీయ పార్టీలు స్పందించాలి, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ స్పందించాలి. కానీ ఆ మూడు పార్టీలు ఎందుకు ఈ దాడి పైన కనీసం ఒక ఖండించడమా, లేకపోతే సపోర్ట్ చేయడమా, లేకపోతే ఆమె వైపు మాట్లాడడమా, లేకపోతే ఈయన వైపు మాట్లాడడం, ఏదో ఒకటి చేయాలి కదా? ఎందుకు ఈ ప్రధాన పార్టీలు సిపిఐతో సహా ఒక్కటి కూడా ఖండించలేకపోయారు ఎందుకు అన్నట్టు? అంటే అదే చెప్పిన కదా, సైలెన్స్ ఇస్ కన్నైవన్స్. అంటే అది కూడా సేమ్ కేసీఆర్ వాళ్ళ కుటుంబం కలిసి కదా, వాళ్ళందరూ మొదటి కేసీఆర్ తో కలిసే ఉన్నారు కదా, అందరు కలిసి ఉన్నారు. బీజేపీ కూడా కలిసే ఉంది. ఏమైనా చేసిందా, ఇష్యూ చేసిందా? ఎన్ని దొంగ పనులు జరిగితే మాట్లాడినారా? ఏం మాట్లాడలేదు. గుర్రంపోటు తండా చూసినాం కదా, ఏమైంది, పోయి మళ్ళీ పడుకున్నారు అందరూ. సో ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆడికి బండి సంజయ్ బాయ్, మళ్ళీ మా నోరిపక్ బాయ్, నీకోసం వచ్చినందుకే కదా రఘు మీద దాడి జరిగింది. మరి రఘు మీద దాడి జరుగుతున్నా ఎందుకు రాలే అంటే కలిసే ఉన్నాడు. నీ కోసం వచ్చిన రఘు మీద దాడి జరిగితేనే బండి సంజయ్ మాట్లాడలేదంటే కలిసే ఉన్నట్టు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరిని కలిపేది ఏంటంటే డబ్బు. వేమని చెప్పినట్టు, డబ్బు ఉంటే అధికారం ఉంటే డబ్బు, ఒకదానికోడు, ఇది ఉంటే అది వస్తుంది, అది ఉంటే ఇది వస్తుంది. అందుకే వేమని ఏం చెప్పినాడు, కులము కలిగిన వాడు, బలము కలిగిన వాడు, గోత్రము కలిగిన వాడు, విద్య చేత విర్ర వీగువాడు, పసిడి కలిగిన వాని బానిస కొడుకురా అన్నాడు. డబ్బులుంటే బానిస కొడుకులే, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళు బానిసలు అయిపోయి. బానిస కూడా కాదు, నువ్వు బానిసని కొంటావు, బానిస కొడుకుని కొనవు కదా, ఫ్రీగా వచ్చేస్తాడు, ఉచితంగా వస్తాడు. ఆవును కొంటే దూడ వచ్చేస్తుంది. అట్లా వేమని చెప్పినట్టుగానే జరుగుతుంది. ఇప్పుడు కవితకు మద్దతుగా చాలా మంది బీసీ సంబంధించిన కొంతమంది కులాలు కూడా మద్దతుగా మాట్లాడుతూ తీర్మార్మలకు సంబంధించినటువంటి దుష్ప్రభావం గాలబెడతా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? మరి బీసీ వాళ్ళ పార్టీలే కదా, వాళ్ళ పార్టీలను వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది. మనం చూడలేదా బీసీ నాయకులు ఎట్లున్నారు? 18 మందిని చంపితే భువనగిరిలో అందరు 18 మంది బీసీలే. ఎవరి దగ్గర పోయారు? మళ్ళీ నయం దగ్గర పోయారు కదా. మరి నయం దగ్గరికి ఎట్లా పోతారు? చంపిన దగ్గరికి పెద్ద బీసీ సంఘాలని చెప్పుకొని పోయి అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉంటారు. ఏం లేదు, బీసీలను కూడా నమ్మేది లేదు. బీసీ ఒక గౌడు ఉన్నాడు, ఒక గౌడుకు సమస్య వస్తుంది, చెట్టు మీద కింద పడి చచ్చిపోతాడు. ఎవరు ఏ గౌడు పోతాడు ఆడికి? బూర నరసయ్య గౌడు పోతాడా, మదియాష్కి గౌడు పోతాడా, దేవేందర్ గౌడు పోతాడా, పొన్నం ప్రభాకర్ గౌడు పోతాడా, మహేష్ కుమార్ గౌడు పోతాడా? ఎవరు పోరు. పద్మశాల ఆత్మహత్య చేసుకుంటాడు. ఏ పద్మశాలని ఆ నాయకుడు అక్కడ పోడు. అప్పులపాలే ఆత్మహత్య చేసుకుంటాడు, ఎవడు పోడు. కుర్మోడు చచ్చిపోతాడు, బోరెలు పులి తింటది, తొడేలు కరుస్తుంది, చచ్చిపోతాడు. ఏ కుర్మ నాయకుడు పోడు ఆడికి. అందరు అట్లే ఉంటారు. అట్లే రెడ్లు కూడా అంతే. ఆర్థికం ఓ రెడ్డి చచ్చిపోతాడు, రైతు అప్పుల పాలై, ఏ రెడ్డి నాయకుడు పోడు అక్కడికి. ఎందుకు పోతారు? ఏ రెడ్డి పోడు, వాడు పేద రెడ్డి, వాడు మనతో మనకేం లెక్క మనకి. అందరిది అంతే. అందుకని వర్గంలో వర్ణం ఉంది, వర్ణంలో వర్గం ఉంది. మీరు ఒకటే కులం అనుకుంటే దాంట్లో వర్గం ఉన్నోడు లేనోడు ఉంది.
పేదోళ్ళు ఉన్నారు, పేదోళ్ళ కులం కూడా ఉంది. మళ్ళీ రామ్నాథ్ కోవింద్ దళితుడే ఆయన, కానీ ఆయన గుళ్ళకి రానియలేదు కదా. రామ్నాథ్ పూరి జగన్నాథ్ టెంపుల్లోకి రానియలేదు, రాష్ట్రపతిని రానియలేదు. అందుకని ఆ డబ్బులు ఉన్నా కూడా వర్ణం ఉంది. మళ్ళీ వర్ణం ఉంటే కూడా డబ్బులు ఉన్నాయి. వర్ణంలో వర్గం ఉంది, క్లాస్ లో కాస్ట్ ఉంది, కాస్ట్ లో క్లాస్ ఉంది. అందుకని ఇది నిత్య సత్యాలు, జగమరిన సత్యమే, కొత్త ఏం కాదు. అందుకని బీసీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ అధికార పార్టీ ఉండగా, టీఆర్ఎస్ కు అధికారం ఉండగా వాళ్ళు తొత్తులాలు. ఇప్పుడు తొత్తులే, వాళ్ళు బానిసకు బానిసలాలు. వాళ్ళు ఏం చేస్తారు? ఎవడు అధికారం ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే బీసీలు, వెలుమల దగ్గర ఉంటే వెలుమల బానిసలు, వీళ్ళు రెడ్ల దగ్గర ఉంటే రెడ్ల బానిసలు. బానిసలే కదా వాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయడు. నిజంగా స్వతంత్రంగా ఉన్న బీసీ అయితే లాఠీ తీసుకుని వస్తుంది. స్వతంత్రంగా ఉన్న అందరూ వస్తారు. చదువుకున్న వాళ్ళు అసలు రారు. ఇప్పుడు ద్రౌపది గుడ్డలు లిప్తుంటే చదువుకున్నాడు అని పోయినా ధర్మరాజు ఎవరు చదువురాను అంటాడు. ఆయన ధర్మరాజు సారు జూదం ఆడతాడు, ఆ సారు జూదం ఆడతాడు, పెళ్ళాన్ని పెడతాడు సారు, పెళ్ళాన్ని పెడితే పెట్టిండు, బట్టలు లిప్తుంటే చూస్తుంటా సార్ చదువురాను అంటాడు. చదువుకుని అంటాడా? ధర్మరాజు అండి. నలుగురు మాట్లాడలేదు కదా. భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ, దక్షులు, ధర్మజ్ఞులు ఒక్కరైనా కాపాడమన్నది ఎవరైనా మాట్లాడిండా? ఎవరు మాట్లాడి? చదువుకున్న వాళ్ళు ఎప్పుడంతే, డబ్బులున్న వాళ్ళు ఎప్పుడంతే, మేధావులు అందరూ అంతే, ఎప్పుడైనా అంతే. మాట్లాడినోడెవడు? విదురుడు. నువ్వు దాసి కొడుకు మాట్లాడొద్దురా అన్నాడు. అయితే నేను సభలో వెళ్ళిపోయాడు. అందుకని నీతులు చెప్తే విదుర నీతులే చెప్తారు. దాసి కొడుకే కదా. భీష్మ నీతులు చెప్తారా? ఉండదు. అందుకనే మేధావులు ఈ బీసీలు కావచ్చు, అన్నిట్లో ఉన్న వాళ్ళు జాతి మేధస్సు ఇక్కడ ఉంటుంది కదా, ఊరు దొరేతస్కు ఇక్కడ ఉంటుంది. ఫౌంటైన్ ట్యాంక్ మీద ఉండాలి కదా, ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్. ఇది జాతి మేధస్సు ఇక్కడ ఉండాల్సింది జాతి పెంట అయిందట. ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్ హాస్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్. జాతి పెంట అయింది. మేధావులు అందరూ అంతే. అప్పటి నుంచి మహాభారత కాలం నుంచి ఇప్పటిదాకా ఎవ్వడు మాట్లాడు. చదువుకున్న వాళ్ళే దొంగలు దేశంలో. చదువుకున్న వాళ్ళందరూ నిజాయితీగా ఉన్నారు. ఆడవాళ్ళని చూడండి, అన్ని కులాల ఆడవాళ్ళు నిజాయితీగా ఉన్నారు, దళితులందరూ నిజాయితీగా ఉన్నారు. ఆదివాసులంతా నిజాయితీ ఎవరు ఉన్నదా? చెంచులు, గోండులు, కోయిలు ఎవరైనా మోసం చేస్తారా? తప్పే చేయడు వాడు చదువు రానోడు. చదువుకున్న వాళ్ళే ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, శాండ్ మాఫియా ఎవరు? చదువుకున్న వాళ్ళే కదా. చదువుకున్న దొంగలే కదా. వాళ్ళు మాట్లాడరు. చదువుకున్న దొంగలే. చదువుకున్న నమ్మదు, చదువు రాను నమ్ముదాం. రోడ్లు ఉడిచే తల్లి చెప్తే నమ్ముదాం.